బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ అమెరికా యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకోబోతోందా? ప్రస్తుతం అటువంటి సంచలన పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది అంటున్నారు మాజీ ఎంపీలు. ఇది నేనంటున్న మాట కాదు, అక్కడి మాజీ ఎంపీలు అంటున్న మాట. ఇరాన్పై అణుదాడికి అమెరికా సిద్ధమవుతోంది అంటూ కూడా చర్చ జరుగుతున్న సందర్భంలో కీలకమైన పరిణామం కింద మాట్లాడుకుంటూ ఉన్నాం. యుద్ధంపై అమెరికా మాజీ ఎంపీ మార్జోరీ టేలర్ గ్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలు ప్రయోగించే అంశంపై అమెరికాలో చర్చలు జరుగుతున్నాయంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్మర్ కాంగ్రెస్ విమెన్ మేజరీ టైలర్ గ్రీన్ చేసిన స్టేట్మెంట్స్ ఇవి. అణ్వాయుధాలు ప్రయోగించే అంశంపై అమెరికాలో చర్చలు జరుగుతున్నాయంటూ చెప్పుకొచ్చారు ఆమె. అమెరికా వ్యూహాత్మక సమావేశాల్లో అణుదాడిపై చర్చ జరిగిందంటూ చెప్పుకొచ్చారు ఆమె. మార్జోరీ టైలర్ ఇది ఊహాగానం కాదు, నిజము అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు ఆమె. ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఆ పోస్ట్ ఉంటే ప్లే చేద్దాం. ఇరాన్పై అణుదాడి జరిగితే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా ఆమె తన ట్వీట్లో చెప్పుకొచ్చారు. అణుదాడి ప్రపంచాన్ని సర్వనాశనం చేయబోతోందంటూ చెప్పుకొచ్చారు. న్యూక్లియర్ హాలోకాస్ట్తో తీవ్ర విధ్వంసం తప్పదంటూ ఉన్నారు టేలర్. ఇంటెలిజెన్స్ అంచనాలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై యుద్ధంలో పౌరులు తీవ్రంగా నష్టపోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు టేలర్. యుఎస్ మాజీ ఎంపీ కమెంట్స్తో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇరాన్పై అమెరికా నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది తీవ్ర ఉత్కంఠను కలిగిస్తూ ఉంది. ఆమె ఏమన్నారో నేను ఒకసారి ఆమె ట్వీట్ నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేస్తాను. బికాస్ దట్ వాజ్ హెవీ అనే మాట బహుశా కరెక్ట్ కాకపోవచ్చు, కానీ లెందియెస్ట్ ట్వీట్ అది. ఆమె ఏమన్నారంటే, they are discussing using nuclear weapons on Iran in strategy meetings. అదుగు ఆమె చేసిన ట్వీట్ అది. They are discussing using nuclear weapons on Iran in strategy meetings. వాళ్ళ స్ట్రాటజీ మీటింగ్స్లో ఇరాన్ మీద న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించే అంశం మీద డిస్కషన్ జరుగుతోంది అంటూ చెప్పుకొచ్చారు టేలర్. Yes, you read that correctly. It is real. It's real. I'm not speculating. I know. And it's pure evil. ఆమె ఏమంటున్నారో ఆ మూడు పదాలు ముందుకు చెప్తాను. వాళ్ళు న్యూక్లియర్ వెపన్ని ప్రయోగించే అంశం మీద వాళ్ళ స్ట్రాటజీ మీటింగ్స్లో చర్చ జరుగుతోంది. ఇరాన్పై న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించే అంశం మీద వాళ్ళ చర్చల్లో మాత్రం వాళ్ళ స్ట్రాటజీ చర్చల్లో ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. మీరు వింటోంది నిజం, ఇన్ఫ్యాక్ట్ మీరు చదువుతోంది నిజం. ఇది నిజం. నేనేమీ స్పెక్యులేట్ చేయటం లేదు, నాకు తెలుసు. నేను ఇదే స్పెక్యులేట్ చేయట్లేదు. అండ్ ఇది పూర్తిగా ఒక ప్యూర్ ఎవల్, అంటే ఒక రాక్షస పర్వం, రాక్షస చర్య అంటూ చెప్పుకొస్తున్నారు ఆమె. ఒకసారి దాంతోపాటు ఇంకొంచెం డేటా ఆమె ఇస్తూ ఉన్నారు, దాని గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. అదిగోండి ఆమె చేసిన ట్వీట్ అది. బట్ ఇదే అంశానికి సంబంధించి ట్రంప్ గతంలో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు ఇరాన్ విషయంలో. ఇప్పుడు ఆ స్టేట్మెంట్కి ఈవిడ చేసిన ట్వీట్కి ఎక్కడో లింక్ కుదురుతోంది ఇన్ ద సెన్స్ ఎక్కడో చర్చ జోరందుకుంటోంది. ఎందుకు ట్రంప్ ఏమన్నారు గతంలో ఒకసారి చూద్దాం. After we finish defeating Iran, which is being very badly defeated, pretty soon I'll be declaring the Hormuz Strait a territory of the United States. I built it during my first term, including Space Force. రైట్, అది చాలా దగ్గరలోనే ఉంది. ఇటు ఇరాన్ని ధ్వంసం చేసి ఆల్రెడీ ధ్వంసం అయిపోయింది, ఇక అతి త్వరలో పూర్తిగా హస్తగతం చేసేసుకుంటాం. హార్మోజ్ స్ట్రైట్ని కూడా అది యుఎస్ టెరిటరీలో కలిపేస్తామని చెప్పి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిన్న ఆ కాంటెక్స్లో. బట్ ఈమెమంటున్నారంటే, లాస్ట్ టైం న్యూక్లియర్ వెపన్ని ఆగస్టు 6-9 తారీఖులు 1945లో ఉపయోగించడం జరిగింది. జపాన్లోని హిరోషిమా నాగసాకి 2 ప్రాంతాల మీద ఆగస్టు 6-9 తారీఖున వీటిని ప్రయోగించడం జరిగింది. ఈ ఘటనలో 1,10,000 మంది మరణించారు. దాంతోపాటు గ్రౌండ్ జీరో అయిపోయింది. వెపరైజింగ్ పీపుల్ ఎట్ గ్రౌండ్ జీరో అంటే ఆ ప్రాంతంలో ఏ ఒక్క మనిషి కూడా బ్రతకలేడు. అంటే ఎప్పుడైతే దాడి జరిగిందో వెంటనే 1,10,000 మంది మరణిస్తే మొత్తం ఆ మరణాల సంఖ్య దాని ప్రభావంతో 2,14,000కు చేరుకుంది ఆ ఇయర్ ఎండింగ్కి. దాంతోపాటు చాలామందికి ట్రామాటిక్గా మారిపోయారు, చాలామందికి తీవ్రమైన గాయాలయ్యాయి అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు.
But the extreme suffering continued for the Japanese people from radiation sickness, skyrocketing cancer rates, and generational birth defects. అంతేనా? ఎప్పుడైతే హిరోషిమా నాగసాకి మీద న్యూక్లియర్ దాడి జరిగిందో ఆ తర్వాత ఏం జరిగింది? జపాన్లో రేడియేషన్ సిక్నెస్ పెరిగింది, క్యాన్సర్ రేట్లేమో ఆకాశాన్ని తాకాయి, జననాల సంఖ్య దాంట్లో అంటే జననాల సంఖ్యలో చాలా మార్పులు కనిపించాయి. దాంతోపాటు మీరు చూడొచ్చు జనరేషన్ బర్త్ డిఫెక్ట్స్ అంటే పుట్టుకతోనే వచ్చే ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. నాట్ టు మెన్షన్ వైపింగ్ అవుట్ ఆల్ మీన్స్ ఆఫ్ దేర్ ఎకానమీ అండ్ ద సఫరింగ్ వాజ్ సో గ్రేట్ దట్ ఆల్ ఆఫ్ హ్యుమానిటీ ఓవ్డ్ నెవర్ అగైన్. Trump and his admin were told by our own intelligence that Iran was nowhere near creating a nuclear weapon. Then Israel said the same line. It's repeated for decades. Iran is only weeks away. ఇక్కడ మీరు చూడొచ్చు ట్రంప్ అలాగే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ఓన్ ఇంటెలిజెన్సే చెప్పుకొచ్చింది. ఏమని? ఇరాన్ దగ్గర ఇప్పటికిప్పుడు న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసేంత సత్తా లేదు, దరిదాపులు కూడా వాళ్ళు లేరు. ఇజ్రాయెల్ కూడా ఇదే అంది. ఇది దశాబ్దాలకే చెప్తున్న సందర్భం. ఇరాన్ క్షీణిస్తూ ఉంది, ఇది కదా వాస్తవం అని చెప్పి కోట్ చేస్తూ ఉన్నారు. ఇరాన్ ఈజ్ ఓన్లీ వీక్స్ అవే, వారం రోజులే అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు కదా. క్షీణిస్తోంది, ఇరాన్ ఈజ్ ఓన్లీ వీక్స్ అవే అంటూ ఉన్నారని చెప్పి ఇందాక ట్రంప్ అంటూ ఉన్నారు కదా. సో వీ బాంబ్డ్ ఎనీవేస్, killed their leaders and innocent little children in a school, and Iran has controlled the Strait of Hormuz ever since and punished the region for their part in it. మన బాంబులు వేయడం ప్రారంభించిన దగ్గర నుంచి వాళ్ళ లీడర్స్ని చంపేశాం. అమాయకులైన పసిప్రాణాల మీద అంటే పసిప్రాణాలు ఉంటున్న స్కూల్ మీద మనం బాంబులు వేసాం. ఇప్పుడు ఇరాన్ ఏమో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంది, ఆ ప్రాంతాన్ని పూర్తిగా శిక్షిస్తోంది వాళ్ళ వైపు నుంచి అని చెప్పుకొచ్చారు. ఇంకేమంటున్నారు? అండ్ నౌ అవర్ గవర్నమెంట్ ఈస్ ఓన్లీ యాక్చువల్లీ డిస్కసింగ్ లోవరింగ్ ద న్యూక్లియర్ థ్రెషోల్డ్ ఇన్ ఆర్డర్ టు యూస్ న్యూక్లియర్ వెపన్స్ అగేన్స్ట్ ఇరాన్, ఈవెన్ దో ట్రంప్ క్లెయిమ్స్ he won the war like 40 times and says the US controls the SOH, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అని చెప్పి. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటోంది? న్యూక్లియర్ థ్రెషోల్డ్ని లోరింగ్ చేసేందుకు డిస్కస్ చేస్తోంది. ఏమంటున్నారు ఈవిడ? అండ్ నౌ అవర్ గవర్నమెంట్ ఈస్ ద వన్ యాక్చువల్లీ డిస్కసింగ్ లోరింగ్ ద న్యూక్లియర్ థ్రెషోల్డ్ ఇన్ ఆర్డర్ టు యూస్ న్యూక్లియర్ వెపన్స్ అగేన్స్ట్ ఇరాన్, ఈవెన్ ద ట్రంప్ క్లెయిమ్స్. అంటే యుద్ధం గెలిచామంటే చెప్తున్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు ఏంటి? అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కంట్రోల్లో ఇరాన్ కంట్రోల్ ఉన్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఆ ఇష్యూని కొలికి తీసుకురావాల్సింది పోయి ఇరాన్ మీద న్యూక్లియర్ వెపన్సా, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రశ్నించడం జరుగుతోంది. ఇలా చాలా ప్రశ్నిస్తున్నారు ఆమె. ఆఖరికి ఏమంటున్నారంటే ట్రంప్ ప్రామిస్డ్ నో మోర్ ఫారెన్ వార్స్ బట్ మే యాక్చువల్లీ బీ ద వన్ who delivers a nuclear holocaust that would likely drag the entire world into major conflict, economic depression, and mass human suffering we have never seen in our lifetime and maybe throughout the history. ఏమంటున్నారు? ట్రంప్ ఏం వాగ్దానం చేశారు కదా, ఇకపై ప్రపంచ దేశాలు యుద్ధాలు ఉండవని చెప్పి. కానీ ఏమంటున్నారు ఇక్కడ చూడండి, ఇంట్రెస్టింగ్ పాయింట్. బట్ మే యాక్చువల్లీ బీ ద వన్ హూ డెలివర్స్ ఎ న్యూక్లియర్ హాలోకాస్ట్ సృష్టించే పరిస్థితుల్లో అక్కడికి లాగేందుకు, ప్రపంచాన్ని అందులోకి లాగేందుకు ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్ కారణం అవుతున్న వారిలో ఒకడు అవుతూ ఉన్నాడు. తద్వారా ఏమవుతుంది? ఎకనామిక్ డిప్రెషన్ వస్తుంది, మాస్ హ్యూమన్స్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. అంటే పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన జీవితకాలంలో గతంలో ఎప్పుడు చూడండి, భవిష్యత్తులో అంత వేగంగా చూస్తామా అని చెప్పి ఎక్కడ కనిపించినది అంతటి దారుణమైన పరిస్థితులు ప్రపంచం చవిచూడాల్సి వస్తుందని చెప్పి, చరిత్రలో గుర్తుండిపోయే పరిస్థితులుగా నిలిచిపోతాయని చెప్పి ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీపుల్ నీడ్ టు స్పీక్ అవుట్ అండ్ బోల్డ్లీ స్టాప్ దిస్ ఇన్సానిటీ. ప్రజలు మాట్లాడాలి, ఈ దారుణమైన ఘటనకు సంబంధించి ఖండించాలి అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు. సో చూడొచ్చు, లాస్ట్లో ఏమంటున్నారు? డు నాట్ యూస్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ స్టాప్ దిస్ వార్ నవ్. ఇది అక్కడ పరిస్థితి.
మీరు న్యూక్లియర్ వెపన్స్ వాడడం కాదు, ముందు యుద్ధాన్ని వెంటనే ఆపండి అని చెప్పి వాళ్ళ మాజీ ఎంపీలే మాట్లాడుతూ ఉన్నారు, మాజీ ఎంపీలే చెప్తూ ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారు? అమెరికా ఇరాన్ మీద న్యూక్లియర్ దాడికి వెళ్తుందా? అండ్ రిమెంబర్, కొన్ని సందర్భాలు ఏమంటూ ఉంటారంటే కనుక టాక్టికల్ న్యూక్స్ అంటూ ఉంటారు, విచ్ మీన్స్ అ స్మాల్ అమౌంట్ ఆఫ్ న్యూక్స్. సో అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతుందా? బికాస్ అది జరిగినా మళ్ళీ ఒక ఇబ్బందికర వాతావరణమే. బికాస్ ఏ స్థాయిలో చేస్తారు, ఎక్కడ చేస్తారు, దాని తీవ్రత ఎలా ఉంటుంది? సో ఏ క్షణమైనా అమెరికా దాడి చేయొచ్చు అని చెప్పి నేను అంటున్న మాట కాదు. యూ కెన్ చెక్ దట్. ఒకసారి ఆ ట్వీట్ స్క్రీన్ మీద ఉంచే ప్రయత్నం చేయరా? వాళ్ళ అమెరికా మాజీ ఎంపీ చెప్తూ ఉన్నారు, వాళ్ళ పార్లమెంట్లో చర్చలు జరుగుతున్నాయని చెప్పి, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ స్ట్రాటజిక్ డిస్కషన్స్లో ఈ మాట ఉందని చెప్పి. అంటే అమెరికా ఏ క్షణాన్నైనా, బహుశా అమెరికా సిద్ధంగా ఉన్నట్టుంది. ఇక ట్రంప్ కనుక కొడితే చాలు ఇటు ఇరాన్ మీద న్యూక్లియర్ దాడి చేసేందుకు. అది మీరు చూడొచ్చు, దే ఆర్ క్లియర్లీ స్టేటింగ్. ఇది ఫేక్ వార్త కాదు. అదొకసారి మీరు చూడొచ్చు. ఫార్మర్ కాంగ్రెస్ ఉమెన్ మెర్జరీ టైలర్ గ్రీన్ ఆమె చేసిన ట్వీట్ ఇది. ఫార్మర్ కాంగ్రెస్ ఉమెన్. కాంగ్రెస్ ఉమెన్ అంటే అక్కడ పార్టీ కాదండి, కాంగ్రెస్ అంటే చట్టసభల మాట. మనం పార్లమెంట్ అంటూ ఉంటాం కదా, లోక్సభ, రాజ్యసభ, ఈ రెండింటికి మనం పార్లమెంట్ అంటూ ఉంటాం. అలాగే వాళ్ళకి అది కాంగ్రెస్ అని పిలుచుకుంటారు. కాంగ్రెస్ అంటే ఏం పార్టీ కాదు అక్కడ వాళ్ళకి. అక్కడ కాంగ్రెస్ అంటే చట్టసభలు. కాబట్టి వాళ్ళ చట్టసభల్లో మాట్లాడుకుంటున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట. సో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అండ్ సెనెట్, ఆవిడ మాజీ ఎంపీ. మన భాషలో చెప్పాలంటే మనకు అర్థం అవ్వాలి కాబట్టి అటువంటి భాషను ఉపయోగించడం జరుగుతోంది. సో క్లియర్లీ స్టేటింగ్, వాళ్ళే స్టేట్ చేస్తున్నారు కదా, బాబు నువ్వు ఆగరా, నువ్వు ఆపకపోతే ప్రపంచం పెనుముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ క్షణాన వీడు దాడి చేస్తాడో తెలియదు, దాడి చేసేందుకు మాటలు జరుగుతూ ఉన్నాయి. బట్ ఎందుకు దాడి చేయలేకపోతున్నారు ఇంతవరకు అంటే కనుక ప్రపంచం మళ్ళీ, ఎందుకంటే పక్కనే ఉంది. వీళ్ళకి ఇంకా తెలియని విషయం ఏంటంటే, ఏమంటుంది అమెరికా, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు, ఇప్పటిలోపు అంటే అతి తొందరగా వాళ్ళు న్యూక్లియర్ వెపన్ని తయారు చేసుకోరని చెప్పి. బట్ అమెరికా అంచనాలకు అందకుండా ఇప్పటికీ ఇరాన్ దాడి చేస్తుంది అనేది వాళ్ళ భయం. అంటే మన దగ్గర కూడా లెక్కకు తెలియకుండా కొన్ని సందర్భాల్లో కొండలు ఉంటాయి, ఆ కొండల్లో 600 అడుగుల లోతులో వాళ్ళ ఆయుధ సామాగ్రిని ఇరాన్ అలా ఏర్పాటు చేసుకుందనేది వినిపించమాట. మరి అటువంటి చోట ఉంటే కనుక దాంట్లో న్యూక్లియర్స్ ఉన్నాయో ప్రపంచానికి ఏం సమాధానం చెప్పాలో? ఒకవేళ దాడి చేసి తిరుగురుకుంటుందా? ఒకవేళ వాళ్ళ దగ్గర కనుక న్యూక్స్ ఉన్నాయనుకుందాం, తీసుకొచ్చి ఫట్మన్ ఇంకోటి వదలరు అనుకోండి, పక్కన ఎవరి మీద వదులుతారు? అమెరికా మీద అయితే వదలరు. గల్ఫ్ దేశాలు ఉన్నాయి, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, దాంతోపాటు వీటి మీద కూడా ఫస్ట్ దాడి జరిగేది. ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది, ఈ ఒక్క దేశం కూడా కోల్పోతారు. ఆటోమేటిక్గా పాకిస్తాన్ కూడా అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి రావచ్చు. అప్పుడు అమెరికాకు మొదటికే ముప్పు వస్తుంది. ఎందుకంటే కువైట్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఇరాన్ దాడి చేస్తుంది, అదే కదా అమెరికా ఊహించినది. ఇవన్నీ మిత్ర దేశాలు కదా, వీళ్ళ మీద ఏం దాడి చేస్తుందని చెప్పి, అందుకే ఇక్కడ స్ట్రాటజిక్గా వీళ్ళ మీద దాడి చేస్తూ ఉంది. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, ఒమన్, ఇక్కడ దాడి చేస్తుంది ఇరాన్. ఏముంటుంది అప్పుడు? మీరు వాళ్ళకి బేస్ ఇచ్చారు, అమెరికా బేస్ మీద మేము దాడి చేస్తాం, మేము మీ మీద అయితే దాడి చేయలేదు, మీరు అమెరికా బేస్లకు అక్కడ చోటు ఇచ్చారు కాబట్టి మేము ఆ బేసెస్ని టార్గెట్ చేస్తున్నాము, మీకు కాదు, మీరు ఆ బేసెస్ని తరలించని, మిమ్మల్ని టచ్ చేయమని చెప్పి వాళ్ళు చెప్తారు. అప్పుడు వీళ్ళు న్యూక్లియర్ కనుక ప్రయోగించారు, న్యూక్లియర్ వెపన్ కనుక అమెరికా ప్రయోగిస్తే చూస్తూ ఉట్టుకుంటుంది ఇరాన్. సో ఏషియాకి సంబంధించి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఉపయోగించిన రేంజ్ బట్టి దాని ఇంపాక్ట్ ఉంటుంది. అమెరికా మన నిర్ణయం తీసుకుంటుందా? అంతటి స్ట్రాంగ్ డెసిషన్ ట్రంప్ తీసుకుంటాడా? మీరేమనుకుంటూ ఉన్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. టోర్నమెంట్ కి ముందు పెయింట్ అలా pure in its form with grace made noble.
Mandira Premium Silver Jewelry by Manipali.